విశాఖ నగరంలో అనేక రంగాలకు చెందిన కళాకారులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా నృత్యానికి సంబంధించి కూడా సుమారుగా 2000 మంది కళాకారులు గత 25 ఏళ్ళుగా కూడా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నారు. కానీ ఇంతవరకు వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు కార్డు లేదు. ఎవరికైనా ప్రమాదం జరిగినా సరే ఎటువంటి ప్రమాద బీమా కూడా లేదు. రేపు అంటే వీళ్ళకి అంటే అసోసియేషన్ తరఫున సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు కార్డు ఉండి సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల ప్రమాద సమయాల్లో కూడా వీరు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందంటే కూడా కలెక్టర్ గారిని గతంలో కూడా కలిశారు. మంత్రులకు కూడా ఐఎన్పిఆర్ ఎవరైతే టూరిజంకి సంబంధించిన మినిస్టర్లు కూడా కలవడం జరిగింది. అయితే ఎవరిని కలిసినా సరే వారికి సరైన న్యాయం జరగలేదంటూ కూడా విశాఖ జిల్లా కలెక్టర్ని కూడా కలిశారు. మాకు 25 ఏళ్ళుగా పనిచేస్తున్నాం, అనేక ఇబ్బందులు పడుతున్నాం, గుర్తింపు కార్డు లేవు, ప్రమాద సమయంలో కూడా ఏదైనా ప్రమాదం జరిగితే కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మాకు ఈ సొంత గృహాలు ఇవ్వాలి, మరోవైపు ఐడి కార్డులు ఇవ్వాలంటే కూడా వారు కలెక్టర్ని కలవడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మాతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎటువంటి మీరు ఎన్నాళ్ళు బట్టి దీంట్లో పనిచేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇదే డ్యాన్స్ ఫీల్డ్లో ఉన్నాను సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం కళాకారులుగా. ఒక ఐడి కార్డు లేక, మాకు ఉండడానికి సొంత గృహాలు లేక, నెక్స్ట్ నైట్ టైం ప్రోగ్రామ్స్ నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ టైంలోని రాత్రి పూట ప్రోగ్రామ్స్ నుంచి వచ్చినప్పుడు 2 గంటలకు 3 గంటలకి ఇంటికి వెళ్ళడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ఐడి కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కళాకారులకి ఇన్సూరెన్స్ లేక ఏదైనా యాక్సిడెంట్గా అయితే మీ అందరం తోటి కళాకారులందరూ అమౌంట్ వేసుకొని సహాయం చేస్తున్నాం తప్ప గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మాకు అందట్లేదు సార్. ఎన్నాళ్ళు బట్టి ఈ రంగంలో ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మా కళాకారులు ఇందులోని 200 మంది ఫ్యామిలీలు పోతున్నాయి సార్ ఈ రంగంలోని 20 సంవత్సరాల నుంచి కూడా. లేదు సార్, మా కళాకారులందరికీ ఓన్లీ డ్యాన్స్ చేయడం తప్ప, ఈ కళను నమ్ముకొని బతకడం తప్ప వేరే పనికి వెళ్ళినా సరే మాకు ఉపాధి చేయలేను సార్. కలిసాం సార్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, నెక్స్ట్ అలాగే చాలామంది మినిస్టర్లు ఎమ్మెల్యేలకి మా వినతి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తా అన్నారు తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు ఎటువంటి ఉపాధి కలగలేదు సార్. ఇప్పుడు వచ్చి అందిస్తామని చెప్పి అన్నారు తప్ప ఎటువంటి సహాయ సహకారాలు ఇప్పుడు అందలేదు సార్ మాకు. అందుకే కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం సార్. కలెక్టర్ గారు కల్చరల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్కి చెప్పి మీకు మాట్లాడుతామని చెప్పన్నారు. మీరు ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు సార్? ఏంటి సార్ ఎటువంటి ఇబ్బంది పడుతుంది? నా పేరు సూరజ్ అండి, ఈ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను గత 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారిని అలాగే అవంతి శ్రీనివాస్ గారిని మినిస్టర్ గారిని అందరినీ కలిసి మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మాకు పాజిటివ్గా అయితే మాత్రం ఏ రెస్పాన్స్ రాలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది, మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు మాట ఇచ్చారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాం అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మేము సార్ని ఇంకా కలవలేదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కలవలేదు. స్టార్టింగ్ మొన్న ఏంటంటే 3 days బ్యాక్ పోలీస్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మెయిన్ కారణం ఏంటంటే రాత్రి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మాకు ఇబ్బందులు అవుతున్నాయి. దారిలో బండ్లు ఆపి మీరు ఎవరు అసలు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు కాబట్టి మీరు ఎవరు అసలు అంటే ఇలా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల, అదే గుర్తింపు కార్డు ఉంటే మాకు ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఆ గుర్తింపు కార్డు కోసం, తర్వాత మా దాంట్లో కళాకారులు ఎవరు కూడా సొంత భవనాలు లేవు, ఇల్లు లేవు ఎవరికి కూడా. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఒక భవనం కావాలి, ఇలాగే కొంత వయసు అయిపోయిన తర్వాత మా డాన్సర్లకి ఇంకా జీవనోపాధి ఉండదు, వాళ్ళకి ఏదైనా పెన్షన్ రూపంలో కూడా పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి కొన్ని డిమాండ్స్ రాసుకుంటూ వచ్చి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి మేము అప్పీల్ పెట్టుకుని మా డిస్కస్ చేసి మీకు కాల్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు ఎన్నాళ్ళు బట్టి ఈ రంగంలో ఉన్నారు? ఇది 30 సంవత్సరాల పైన అవుతుందండి. ఇదే ఫీల్డ్ నమ్ముకొని వేరే వ్యాపారం కానీ ఏమీ లేవు. డ్యాన్స్ అంటే ఇంకా పిచ్చి అంతే, ఇంక ఇదే ఆధారం. చదువుకున్నా కూడా మేము డిగ్రీ చేశాను కానీ ఇంకా ఉద్యోగాలు లేక డ్యాన్స్లోనే కంటిన్యూ అయిపోయాము. చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా మేము గవర్నమెంట్ని మాకు ఉద్యోగాలు అడగట్లేదు, ఉపాధి అడగట్లేదు. మాకు కావాల్సిన ఫెసిలిటీస్, మాకు ఐడి కార్డు మెయిన్ కావాల్సిన, మాకు ఐడి కార్డు, ఉండడానికి ఇల్లు మాకు కంపల్సరీ కావాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. మీరు ఏం చేస్తుంటారు? జనరల్గా మీరు ఎన్నాళ్ళు బట్టి ఫీల్డ్లో ఉన్నారు? 12 సంవత్సరాల నుంచి ఉండండి. నేను యాంకరింగ్ చేస్తూ ఉంటాం. మా యూనియన్ నుంచి 22,500 మంది ఉన్నామండి మేమంతా కూడా. మాకు ఐడి కార్డ్స్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ, సొంత ఇల్లులు కూడా మాకు ఇప్పటివరకు ఏమీ లేవు. ఎన్నో గవర్నమెంట్స్ మారే, మేము ఈ ఫీల్డ్ చేసినప్పుడు చాలా గవర్నమెంట్స్ మారే, ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. సొంత ఇల్లులు కూడా మాకు ఇప్పుడు కూర్చొని లేవండి. అలాగే నైట్లో వచ్చినప్పుడు మమ్మల్ని ఆపడం, మీరు ఎవరు ఏంటి అని కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి అడుగుతారు. దానికి డాన్సెస్ అంటే డాన్సెస్ ఎక్కడ చేశారు, ఏం చేశారని కూడా మాకు రీజన్స్ అవుతాయి. మాకు ఐడి కార్డ్స్ కూడా లేవు సార్ ఇప్పటికొచ్చి. మేము ఐడి కార్డ్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి
మేము అలాగే కొంతకాలం అయితే మేము డాన్స్ కూడా చేయలేము సార్. మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, చాలామంది ఉంటారు కాబట్టి మాకు తర్వాత ఆల్టర్నేటివ్గా మాకు ఏ జాబ్స్ లేవు, ఏ పనులు కూడా లేవు సార్. దాని నుంచి ఫంక్షన్స్ కానీ ఇన్సూరెన్స్లు కానీ మాకు కొంచెం అడుగుతున్నాం గవర్నమెంట్ నుంచి కోరడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సార్. ఏమన్నారు సార్ మాకు రెస్పాన్స్ అయ్యారు, మాట్లాడారు. నెక్స్ట్ స్టెప్ ఏంటో మేము తీసుకుంటామని కూడా చెప్పారు సార్. జనరల్గా ఇన్కమ్ ఎలా ఉంటుంది, సరిపోతుందా వచ్చింది? సరిపోతుందా అంటే అలాగే సార్, ఆ రోజు వెళ్తే మాకు ఆ రోజుకి గడుస్తుంది, అలాగే ఉంటుంది సార్. ఈవెంట్స్ చేస్తే మాకు ఉంటాయి, మ్యాక్సిమం 6 months మాత్రమే మాకు ఈవెంట్స్ ఉంటాయి సార్, అంతే. ఖాళీయే సార్. ఆ 6 monthsలో సంపాదించుకోలేదో తినడం, లేదంటే మా యూనియన్ నుంచి ఒకరికొకరు సాయం చేసుకుంటాం సార్. ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, యాక్సిడెంట్స్ అయినా మాకు మేమే సహాయం చేసుకొని, మాకు మేమే డబ్బులు వేసుకొని, మా ప్రెసిడెంట్ గారైనా సెక్రటరీ గారైనా మా యూనియన్ నుంచి మేమే సహాయం అందించుకుంటాం సార్. మరి 25 ఏళ్ళు ఇప్పుడు మరి ప్రయత్నం చేయలేదా మీరు ఇలాగా? చేసాం సార్. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, ఎవరు మారితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, రిక్వెస్ట్లు పెట్టుకున్నాం, అన్నీ చేస్తాం. ఆ రోజుకి మాటే తప్ప నెక్స్ట్ స్టెప్ మాకేమీ తీసుకోలేదు సార్. ఎటువంటి అంటే మీరు 25 ఏళ్ళుగా ఉన్నారు, 25 ఏళ్ళు బట్టి మీరు అడుగుతున్నా ఎందుకు గవర్నమెంట్ ముందుకు రావడం లేదు? మీరు ఎందుకంటే అంటే మేము వెస్ట్రన్ కళాకారులు అండి యాక్చువల్గా, ప్లస్ ఫోక్ కూడా రెండు ఉన్నాయి మా దగ్గర. అంటే మేము ప్రతిసారి వెళ్ళడం అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం, విజయసాయి రెడ్డి గారిని కలిసాం, మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసామండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎస్పెషల్లీ మా కోసం ఒక సాయిప్రియ రిసార్ట్స్లో, అంటే లాస్ట్ గవర్నమెంట్లో 1 hour మా కోసం స్పెషల్గా కళాకారులు వెళ్ళారని ఒక ప్రేమ మీద, ఒక గౌరవం మీద మమ్మల్ని ఒక 1 hour ఒక హాల్లో మా కోసం పర్సనల్గా ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చి ఒక మీట్ కూడా చేశారు. మాకు నెక్స్ట్ మీటింగ్లో దానికోసం కూడా ఆయన మాట్లాడడం జరిగిందండి. కానీ మేము అంటే గవర్నమెంట్ వచ్చాక ఆయన అయితే మేము డైరెక్ట్గా ఇప్పటికి వచ్చి కలిసే ఇది మాకు రాలే. అందుకని మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఈ కార్డ్స్ ఇష్యూ చేసే బాధ్యత కలెక్టర్ గారిది, ఆయన ఒకసారి కలవండి అంటే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కలుద్దామని మా అసోసియేషన్ అనుకుంటుందండి. మేము అలా ఒక 2500 మంది కుటుంబాలు సార్ మా కంప్లీట్గా. అందులో ఉన్న వాళ్ళందరూ ఒక సంఘమై, ఒక అసోసియేషన్ అయ్యి, మాలో ఏమైనా సోదక బాధలు ఉంటే మాలో మేమే వింటూ, మాలో మేమే తీర్చుకుంటూ ఇప్పటివరకు మేము ముందుకు వెళ్తున్నాం సార్. బట్ ఎంత వెళ్తున్నా మాకు మేము అనుకున్న రీతిలో మేము దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా ఇలా ఈ పెన్షన్ కానీ, లేకపోతే ఐడి కార్డ్స్ కానీ, లేకపోతే మాకు ఒక సొంత ఇల్లు కానీ, ఇలా ఏమైనా మాకు అందిస్తే మాకు కొంచెం మా ఉడత సాయంతో పాటు ఒక పెద్ద సాయం తోడవుద్ది కదా అని, మిగతా పేద కళాకారులు అందరూ బాగుంటారు కదా అని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. ఆయన మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఒక 4 daysలో మాకు ఇన్ఫామ్ చేస్తామండి, వాట్ ఈజ్ వాట్ మీ పెద్దలందరూ రండి అని కూడా చెప్పడం జరిగింది సార్. కాకపోతే ఎన్ని అనుకున్నా సరే మా కళాకారులు పేద కళాకారులుగా ఉండిపోయారండి. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం అడగట్లేదు సార్. మేము స్వతహాగా సొంత ఉపాధిగా మేమే కళను నేర్చుకొని ఆ కళని జనాలందరి ముందు ప్రదర్శిస్తూ చాలామందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఆ రోజుకి చూసి 2 claps కొట్టి వెళ్తారు. బట్ మాకైతే మమ్మల్ని ఆదుకోవాల్సింది గవర్నమెంటే. కాబట్టి మేము గవర్నమెంట్ని కంప్లీట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయించి మా పేద కళాకారులందరిని ఆదుకోమని. దాదాపు 2500 మంది మా కళాకారులు అందరూ ఉన్నామండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలామంది బయటికి చెప్పుకోలేకపోతున్నాం. ఒకనొక టైంలో నేను తినడానికి తిండి కూడా ఉండట్లేదు. ఉండడానికి ఈరోజు కూడా చాలామందికి సొంత ఇల్లు లేవు. ఈ రోజుకి అద్దెలు కట్టుకొని చాలామంది ఉంటున్నారు. ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళి అర్ధరాత్రి 12కి 1 గంటకు వస్తే పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారంటే మేము కళాకారులు అని చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకున్నాం ఏది మీ ఐడెంటిటీ ఏది, మీ కార్డు ఏది, గవర్నమెంట్ నుంచి వచ్చిన కార్డు ఏది అని అంటే అప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి కలమంది ఉంటున్నాం. ఇంతమందిని మనం అలరేస్తున్నాం కానీ మనకు ఒక గుర్తింపు లేదు, మనం ఒక డాన్సర్ అని గుర్తింపు లేదని చాలా బాధపడతాం. అందుకనే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాగైనా గుర్తింపు కార్డు కావాలండి, అలాగే సొంత ఇల్లులు కావాలి. అలాగే చాలామంది సీనియర్స్ ఉన్నారండి, రిటైర్మెంట్ అయిన వారికి ఒక పెన్షన్ రూపంలో నెలకు ఎంతో కొంత వాళ్ళకి ఇస్తే అంతా బాగుంటుందండి. మేము ఏ బాధలు చెప్పుకున్నా సరే మా ప్రెసిడెంట్ స్వరాజ్ గారు కానీ, మా వైస్ ప్రెసిడెంట్ బాలు కానీ వాళ్ళకే మేము చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే మా బాధలు తీరుస్తారు. సార్ మాకు ఇది ప్రాబ్లం అంటే మాలో మేమే మా 2500లోనే చెరొక 100 వేసుకోను, 200 వేసుకోను, అంతా ఒక కూడ పెట్టుకొని ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడం. అలాగే మా దాంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మా దాంట్లో మనిషి 100 వేసుకొని ఆ కుటుంబానికి, కాళ్ళు లేని వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మా దాంట్లో చాలామంది అయ్యిందండి, వాళ్ళందరికీ అలాగే ఇచ్చాము. అలాగే ఎన్నో బాధలు పడుతున్నాం కానీ మా బాధలు గవర్నమెంట్ వారికి రీచ్ అవ్వట్లేదండి. మా బాధ ఒక్కటే. ఇప్పటికైనా సరే పెద్దలు మన కలెక్టర్ గారు మా బాధ అర్థం చేసుకొని మాకు ఐడెంటిటీ కార్డులు కానీ, సొంత ఇల్లులు కానీ,
అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్ రూపంలో కానీ మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నామండి. అవసరం లేదు సార్. ఒక మాస్టర్ ఒక ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటాయి సార్. అవి ఏంటంటే కాస్ట్యూమ్ తీసుకోవాలి, తర్వాత వాటిని ప్రజెంటేషన్ ఇవ్వాలి, మళ్ళీ డాన్స్ నేర్పించాలి చాలామంది స్టూడెంట్స్కి. ఆ టైంలో ఈవెంట్కి వెళ్తాం, ఆటో మీద దేని మీద క్యాబ్ మీద వెళ్తాం, ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, ఆ టైంలో మాకు గుర్తింపు అంటూ ఒక కార్డు కోసం లేదా ఇన్సూరెన్స్ కోసం, లేదా సీనియర్ కళాకారులు ఉన్నారు మాకంటే ఇంకా సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఒక హౌస్ కోసం సంథింగ్ అలా దానికోసమని ఈ ప్రాబ్లం ఈరోజు ఇంత దూరం వచ్చాము. మేము తగ్గరపల్సి నుంచి వచ్చాము. ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఏమనిసి కలెక్టర్ని కలిస్తే ఏదైనా మాటలు ఇస్తారేమనిసి అంటే ఈ ఫీల్డ్లో ఉన్నారండి. దగ్గర నాకు 12 సంవత్సరాలు సార్. అలాంటి ఈ ఫీల్డ్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి జనరల్గా? ఇబ్బందులు అంటే ఏముంటుంది సార్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఈరోజు ఏదో ఈవెంట్కి వెళ్తాం, ఆ ఈవెంట్ వచ్చిన అమౌంట్ని ఒక 2-3 రోజుల వరకు అడ్జస్ట్ చేసుకుంటాం, తర్వాత అప్పులు చేస్తాం, అప్పులు తీర్చడానికి మళ్ళీ ఈవెంట్కి వెళ్తాం, మళ్ళీ కాస్ట్యూమ్ కొనడానికి అదే రొటీన్ అయిపోతుంది. అది వెనకతలు ఇంకా అప్పే తయారవుతుంది తప్ప క్లియర్ అవ్వట్లేదు. గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని మేము అడగలేదా మీకు? మాకు కూడా అవి ఒక కార్మికులు మాకు అందరికి ఇస్తున్నారు కదా. మాకు మా పెద్దలు చాలాసార్లు వెళ్ళారు సార్, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, క్యాషియర్ గారు, జోనల్ ఇన్ఛార్జ్లు అందరూ వెళ్ళారు, చాలాసార్లు అడిగారు. అదే రెస్పాన్స్ మాకు ఇచ్చారు, యూనియన్లో పెట్టారు, ఇలా అవుతుంది చాలదామనేసి చాలాసార్లు దానికైతే అడుగుతూనే ఉన్నారు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీకు ఐడి కార్డులు లేకపోతే మీకు ఒక ఇది వస్తే ఎలా ఉంటుంది మీకు యూనియన్ ఆఫీసులో? మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి కార్డు మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఈ నడి రోడ్డు మీద ఏదైనా టైంలో ఒక 2 అమ్మాయిలు తీసుకుని వెళ్తే స్పాట్లో ఆపేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ టైంలో మేము ఆ వీడియో ఈరోజు చేసిన ఇగో డ్యాన్స్ వీడియో పలానా ఊర్లో పలానా గ్రామంలో చేసామని ఆ డ్యాన్స్ వీడియో చూపిస్తేనే మమ్మల్ని వదులుతున్నారు, లేకపోతే వదలట్లేదు. ఆ టైంలో కూడా మా ప్రెసిడెంట్ని, మా సెక్రటరీని, వీళ్ళందరినీ మేము ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. పలానా టైంలో కరుణానిధి గారికి ఒకసారి ఫోన్ చేసాం, ఇలాగా ఒక కానిస్టేబుల్ మా డ్యాన్స్ స్టూడెంట్ని కొట్టేశారు కాల్ మీద. అది ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన కాలే. ఆ కాల్ మీద కొట్టిస్తే వెంటనే కరుణానిధి గారు ఫోన్ చేశాను, తమ్ముడు మరి ఈ టైంలో నేను పొజిషన్ బాగాలేదు, నేను వేరే దగ్గర ఉన్నాను, ఈ టైంలో రాలేను అని చెప్తే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరే మెయిన్. అప్పుడప్పుడు మళ్ళీ వదిలేసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించి మరుసటి రోజు మళ్ళీ వేరే హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఆ ఐడి కార్డు లేకపోవడం వల్ల, అదే ఐడి కార్డు ఉంటే మేము హ్యాపీగా ఇలాగ భోజనం చేయడానికి వచ్చాం సార్. ప్లాట్ఫామ్ మీద భోజనం చేస్తున్నాం. ఆ టైంలో ఆ భోజనం చేసిన టైంలో కొట్టేశారు. ఈ టైంలో మీరు ఉండవలసిన ఏటో గంజా బ్యాచ్ ఎదవాలి అనేసి అలాగనేసి కొట్టేశారు. ఆ టైంలో మా కాస్ట్యూమ్ కూడా చూపించాం, ఆటోలో ఉన్న కాస్ట్యూమ్ అగ్గండి సార్ అక్కడే ఉందని, కానీ చాలా ఫోర్స్ చేస్తాం, చెప్పాం, వినలేదు. వెనకపోగా సార్ ఏం చేస్తాం, మూసుకొని మళ్ళీ అలాగెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ చేసుకుని ఆ అబ్బాయిని మళ్ళీ వేరే దగ్గర జాయిన్ చేసి వెళ్ళాం అంతే. అప్పటికప్పుడు మా టీంలో వాళ్ళు అందరూ ఆ పేమెంట్ అలా వదిలేసి ఆ అబ్బాయికి ఆ ఇంట్లో ఇచ్చాం. సార్ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తే ఈ రోజుకి రేపటికి తగ్గట్టుగా ఉంటుంది సార్. ఆ ప్రోగ్రామ్ చేసిన డబ్బులతో ఇంట్లో రెంట్లు కానీ పిల్లలు చదివించుకోవడం కానీ మా గడిచేదంతా ఆ డబ్బులతో జరుగుతుంది సార్. ఈ 6 నెలలు సంపాదించుకున్న ప్రోగ్రామ్స్ చేసి సంపాదించుకున్న దాంతో మిగతా 6 నెలలు కూడా నెట్టుకొని రావడం, లేదంటే ఆ 6 నెలలు గడవడానికి వేరొకరి దగ్గర అప్పు తెచ్చుకోవడం, ఇలా చేసుకొని వచ్చిన దాంట్లో నేను సర్దుకొని బతుకుతున్నాను సార్. కరోనా టైంలో కూడా మాకు పైనుంచి ఎటువంటి ఆధారం కానీ లేదు సార్. మా వాళ్ళే పెద్దలు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, క్యాషియర్ గారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళందరి దగ్గర సరుకులు తీసుకొచ్చి మా అందరికీ గ్రాసరీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. అలా మా వాళ్ళే ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే మాలో ఒకళ్ళు 500, 600, 1000, 2000, 3000, 5000 అలా వేసుకొని అందరికీ మా యూనియన్ తరపు నుంచే సహాయ సహకారాలు అందుతున్నాయి సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం ఈ ఇన్సూరెన్స్లు కానీ ఐడి కార్డ్స్ కానీ మమ్మల్ని కూడా గుర్తించండి. ఒక కార్మికులకి ఎలాగైతే లేబర్గా గుర్తిస్తున్నారో అలాగే మమ్మల్ని కూడా కార్మికులుగా గుర్తించండి. ప్రభుత్వం నుంచి కార్మికులకి లేబర్కి వచ్చే ఏవైతే ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా అవి కూడా మాకు అందించండి అని చెప్పేసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్ ఈరోజు. మరి గవర్నమెంట్ వచ్చేది ఎందుకు కలలేదు మీరు? కళ్యాణ్ గారిని గతంలో మీకు 1 అవర్ పాటు మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడితే సమస్య కొంతవరకు అంటే ఇప్పుడు ఆయన కలిసే అవకాశం కూడా మాకు అంటే అంటే ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే సార్ ఒక రూట్ ఉంటుంది కదా సార్. ఆయన ఆ విధంగా సిపి గారిని కలవడం జరిగింది, కమిషనర్ గారిని కలవడం జరిగింది, ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తున్నాం. ఆ తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రి గారికి అందరూ దుర్గేష్ గారిని కలవడం జరుగుతుంది. ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం సార్ మేము. చేస్తానని మాట ఇచ్చారు సార్. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు డైరెక్ట్గా కలిసే ఛాన్స్ రావట్లేదు. ఈ విధంగా కొంచెం ట్రై చేసి ఆయన కలిసి మా బాధలన్నీ ఆయన విన్నవించుకొని చెప్పాలని మేము ట్రై చేస్తున్నాం సార్. గ్రామీణ ప్రాంతాల్లో నాటక రంగాన్ని నమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఇప్పుడే కాదు, దశాబ్దాలుగా కూడా చాలా దయనీయమైన పరిస్థితి. అలాంటి రంగం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు డాన్సర్స్, వీళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. గత 25 ఏళ్ళుగా 3 దశాబ్దాలుగా కూడా అనేక
ఇదే నమ్ముకొని దీన్నే ఒక జీవనాధారంగా నమ్ముకొని మేము జీవిస్తున్నాం. కానీ అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎక్కడికైనా బయటికి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి వచ్చేటప్పుడు మాకు ఐడి కార్డు లేకపోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. వైపు ఎక్కడైనా ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ప్రమాదం జరిగినా కూడా మాకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా పోతుంది. సొంతంగా కూడా మేము సాధారణంగా కూలీలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాం అటువంటి ఇబ్బందులు మేము పడాల్సి వస్తుంది. కనీస ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా మాకు వర్తించలేదు. ఇవన్నీ కూడా మాకు వర్తించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ కళాకారులంతా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ భారతి, విశాఖపట్నం.